అండి, ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా, నేను పనుకోబోయేటప్పుడు కిచెన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను కదా. సో ఇదిగోండి, కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ఆ పాతి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళైతే బాగా జిడ్డు చేసి పెట్టారనమాట. నేను ఇంకా అమెజాన్లో అయితే ఒక ప్రోడక్ట్ చూశాను, జిడ్డు పోయే ప్రోడక్ట్. అదైతే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో దాంతో అయితే తుడుస్తాను. మొన్నే తుడిచానమాట. మళ్ళీ చూడండి ఎంత జిడ్డుగా తయారైపోయిందో. సో ఇంకా మళ్ళీ కడిగి చేయి నొప్పి పుడుతుంటే ఇంకా కడగలేక వదిలేసాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేశాను. కిచెన్ అంతా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే పెడదామని చెప్పేసి ఇదిగోండి చాప్ పీస్ అయితే తీసుకున్నాను. సింపుల్గా ఏదో ఒకటి చిన్న ముగ్గు వేసుకున్నాను. ముగ్గు రాయి అయితే మంచిదైతే మంచిగా పడుతుందండి ముగ్గు. సో మంచిది కానప్పుడైతే పడదు. ఇదండి విషయం. కోరిక చిన్నగా ఇలా ఇలా ఏదో ఒకటి వేసుకుంటాను. రేపు శుక్రవారం కదా, ఈరోజు వేయటానికి కారణం అయితే మెయిన్ రీజన్ అదే. నాకు పెద్దగా ముగ్గులు రావండి, ఏదో నాకు వచ్చినంతవరకు అయితే వేసుకుంటాను. పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు నాకు. సో ఇదిగోండి, ఇంక ఇలా అయితే కిచెన్ అంతా టాప్ అంతా క్లీన్ చేశాను. అది చెత్త కవరు, చెత్త బండి వస్తే వేస్తాను. తడి చెత్త అయితే ఇక్కడ పెట్టుకుంటాను. చూసారు కదండి, కిచెన్ అంతా క్లీన్ చేసి ఎలా ఉంచాను. సో పనుకోపోయేటప్పుడు ఇలా కిచెన్ని క్లీన్ చేసుకుంటే బొద్దింకులు కూడా మ్యాక్సిమం రావు. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట. పనుకోబోయేటప్పుడు మీరు కూడా ఎవరైనా కిచెన్ క్లీన్ చేసుకోకపోతే క్లీన్ చేసుకొని పడుకోండి. రేపు మార్నింగ్ అయితే ఇంకా డైరెక్ట్గా లేచి ఇల్లు తుడుచుకొని, ఇల్లు చిమ్ముకొని తుడుచుకొని కార్తీక స్నానం చేసి పూజ చేయటమే ఇంకా నాకు లేటు. పూజ సామాగ్రి కూడా కడుక్కొని పెట్టుకున్నాను. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచింగ్.